మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళలు చట్టసభల్లో కూర్చోవడం అన్నది అపోజిషన్ పార్టీలకి ఇష్టం లేదు. మహిళలంటే అపోజిషన్ పార్టీలకి గౌరవం లేదు అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది సో కాల్డ్ మేధావులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. కాకపోతే వీళ్ళు చెప్పే ప్రతి మాట అబద్ధం. బీజేపీ కేవలం ప్రజల్ని మోసం చేస్తున్నది. బీజేపీతో పాటు కూటమి పార్టీలు కూడా ప్రజల్ని కేవలము మోసం చేస్తున్నాయి. ఎలాగా అన్నది ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు చూపిస్తాను, చెబుతాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఈ నిజం అన్నది ప్రజలకి చేరాలి, ప్రజలకి తెలియాలి. ఆల్రెడీ భారతదేశంలో మహిళా రిజర్వేషన్ అన్నది ఉన్నది. 2023లోనే ఈ బిల్లు అన్నది పాస్ అయింది. మీకు అర్థమవడానికి సింపుల్గా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, అన్ని అంశాలు నేను డిస్కస్ చేయను కానీ ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఉమెన్ రిజర్వేషన్ అన్నది ఆల్రెడీ 2023లో ఈ బిల్లు అన్నది పాస్ అయింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లుని తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ ఆర్ఎస్ అని రాస్తాను. రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లుని తీసుకొచ్చారు. ఈ బిల్లు అన్నది పార్లమెంట్లో పాస్ అయింది. పార్లమెంట్లో పాస్ అయ్యి ఈ బిల్లు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళింది. ప్రెసిడెంట్ గారు కూడా ఈ బిల్లును ఆమోదించారు. మరి ఆమోదిస్తే రిజర్వేషన్ ఎక్కడుంది మీరు అడగొచ్చు. ఆమోదించిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ బిల్లుని చట్టంలో చేర్చాలి. దానికి ఒక గెజెట్ అనేది రిలీజ్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, బీజేపీ వాళ్ళంటే అంతా జరిగిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా ఆమోదించారు, కానీ ఈ గెజెట్ని రిలీజ్ చేయలే. ఎందుకు చేయలేదు, ఏంటా కుట్ర, ఎందుకు అని చెప్పేసి ఆడవాళ్ళకి మహిళలకి 33% రిజర్వేషన్ అనేది అప్పటికప్పుడే పాస్ అయిన బిల్లులో ఇవ్వలేదు. అంటే 2023 సంవత్సరంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ ఎన్నికలు కూడా 2023లోనే జరిగినాయి. అంతేకాకుండా 2024లో మొత్తం దేశంలోనే ఎన్నికలు జరిగినాయి. మనందరికీ తెలుసు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అయితే 2023లో ఈ బిల్లు అనేది తీసుకొస్తే ఏం జరుగుతుంది, 2024, 2023లో జరిగినటువంటి ఎన్నికలకి 33% మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వడం అనేది బీజేపీకి ఇష్టం లేదు. అందుకే గెజెట్ తీసుకురాలా. మొత్తం చట్టం అనేది వచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా దాన్ని అప్రూవ్ చేశారు. కానీ గెజెట్ మాత్రం వీళ్ళు ఇవ్వకుండా ఆపారు. సరే, ఇది జరిగిన కహాని మొత్తం అయింది. దాని తర్వాత ఇప్పుడు నిద్రలేచారు. ఎందుకు నిద్రలేచారు అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం పడింది. ఏం అవసరము, డీలిమిటేషన్ చేయాలి. అందుకే డీలిమిటేషన్ తీసుకొస్తే అపోజిషన్ పార్టీలు ప్రజలు ఒప్పుకోరు. రాష్ట్రాలు తిరగబడతాయి. సౌత్లో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు మొత్తం లేచి కూర్చుంటాయి. ఏం చేయాలి అని చెప్పి ఆ డీలిమిటేషన్కి ఒక చొక్కాని వేసారు. ఆ చొక్కానే ఈ ఉమెన్స్ రిజర్వేషన్. ఆల్రెడీ పాస్ అయిపోయిన ఈ ఉమెన్స్ రిజర్వేషన్ని అమెండ్మెంట్ పేరుతో మళ్ళీ ఇప్పుడు 2026లో 16/4 అంటే మొన్న 2026లో తీసుకొచ్చారు. అప్పుడు పాస్ అయిపోయిన బిల్లుని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. చట్టంలో చేర్చకపోతే అమెండ్మెంట్ చేయడం అనేది కుదరదు. అందుకే ఏం చేశారు, అప్పటిదాకా తీసుకురాని గెజెట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు గుర్తొచ్చింది, ఇది చట్టంలో చేర్చలేదు, మనం గెజెట్ తీసుకురాలేదు అని చెప్పి అప్పటికప్పుడు ఏం చేశారు, గెజెట్ తీసుకొచ్చారు. మీకు చూపిస్తాను. ఎక్కడ గెజెట్, ఓకే, ఇక్కడ ఈ గెజెట్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఇక్కడ మీకు డేట్ చూపిస్తాను. మీకు కనిపించకపోతే ఇక్కడ ఉంది డేట్, 16 ఏప్రిల్ 2026. అంటే 2023లో వచ్చిన చట్టానికి గెజెట్ మాత్రం మొన్న 16వ తారీఖు తీసుకొచ్చారు. ఎందుకంటే 17వ తారీఖు మార్చాలి, అమెండ్ చేద్దాం, ఆ పేరు మీద డీలిమిటేషన్ కూడా కొట్టేద్దాం అనుకున్నారు. అలా జరిగింది ఈ కుట్ర. సరే, ఓకే, డీలిమిటేషన్ గురించి వద్దాం. అసలు వచ్చేసి ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి, మనందరం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ 3 విషయాలు అంటే, ఒకటి వీళ్ళు తీసుకొచ్చిన బిల్లులు, ఇవి 3 బిల్లులు. ద కాన్స్టిట్యూషన్ 131వ రాజ్యాంగ సవరణ ఒక బిల్లు, రెండోది వచ్చేసి యూనియన్ టెరిటరీస్ లా అని చెప్పేసి తీసుకొచ్చారు, మూడోది వచ్చేసి డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారు. ఈ 3 బిల్లులు తీసుకొచ్చారు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటి ఆ లాజిక్ అంటే, వీళ్ళు ఏం చేయాలనుకున్నారు, 543 స్థానాలు ఉన్నాయి కదా పార్లమెంట్కి, ఆ స్థానాలని పెంచాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే,
ఈ 543 ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాలు లోక్సభలో దీన్ని పెంచి 850 చేయాలి. ఇది వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచుతాము అని చెప్పేసి చెప్పారు. ఉదాహరణకి మన దగ్గర 25 సీట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో దాన్ని 38 చేస్తాం అనుకున్నాం, 37, 38 చేస్తామని చెప్పేసి చెప్పారు, 50%. కానీ అది అన్యాయం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నార్త్లో కొన్ని రాష్ట్రాల్లో సీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ వాళ్ళకి 50% ఇస్తే సీట్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో 50% ఇస్తే భారతదేశ భవిష్యత్తును ఉత్తరప్రదేశ్ డిసైడ్ చేస్తుంది. మరి అట్లాంటప్పుడు సౌత్కి అన్యాయం జరిగినట్టే కదా. సౌత్ ఓట్లు వేయకపోయినా గెలుస్తారు. యాక్చువల్గా అదే వీళ్ళు చేసినటువంటి విషయం. సరే, ఓకే, వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒకసారి డీటెయిల్గా చూస్తే కనుక ఈ అమెండ్మెంట్ అనేది డీలిమిటేషన్ ఎలా చేయాలి అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటి ఆ 2 అంటే ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే ఇక్కడ సీట్లు పెంచాలంటే ఏం చేయాలి అంటే ఆర్టికల్ 81ని అమెండ్ చేయాలి. ఈ సీట్లు పెంచాలంటే ఆర్టికల్ 81ని ఆర్టికల్ దీన్ని అమెండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నియోజకవర్గాలు, ఎందుకంటే నియోజకవర్గాన్ని అంటే చేంజ్ చేయాలి కదా. కొన్ని నియోజకవర్గాలు చీలుతాయి, కొన్ని నియోజకవర్గాలు యాడ్ అవుతాయి. దాన్ని అమెండ్ చేయాలంటే ఆర్టికల్ 334 దీన్ని అమెండ్ చేయాలి. అది చేసేటటువంటి ప్రయత్నం అన్నది చేశారు. అసలు ప్రయత్నం ఇది, అసలు కుట్ర ఇది. అంటే సౌత్లో మేము ఏం చేసినా కూడా అసలు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అందుకే మేము ఎలాగైనా సరే ఈ డీలిమిటేషన్ అని తీసుకొస్తే ఓన్లీ 2-3 రాష్ట్రాలు, ఉదాహరణకి ఉత్తరప్రదేశ్, యూపీ, మధ్యప్రదేశ్, ఎంపీ, ఇంకా 2-3 మన గుజరాత్, నెక్స్ట్ వచ్చేసి మన బీహార్ని కూడా కొలగొట్టిర్రు. బీహార్ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు మన చేతిలో ఉంటే చాలు, సౌత్ ఇండియా అవసరమే లేదు అని చెప్పేసి సౌత్ ఇండియాని వీక్ చేసే ఒక ప్రయత్నం అనేది జరిగింది. సరే, ప్రయత్నం అయితే జరిగింది. మరి దీనికి పర్యవసానం ఏంటి అంటే ఏం జరిగిందంటే నిన్న ఈ బిల్లు పాస్ అవ్వాలి. ఈ బిల్లుకి 2/3 మెజారిటీ అనేది ఉండాలి. 2/3 మెజారిటీ లేకపోతే ఈ బిల్లులు అంటే రాజ్యాంగ సవరణ బిల్లులు అన్నవి ముందుకు వెళ్ళవు 2/3 లేకపోతే. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే టోటల్గా నిన్న మనం చూసుకుంటే 298 మంది ఎస్ అని చెప్పేసి ఈ బిల్లుని ఆమోదించారు. 298 మంది. ఈ బిల్లుని 230 మంది రిజెక్ట్ చేశారు. అంటే 2/3 మెజారిటీ అనేది వీళ్ళకి దక్కల. అందుకే ఈ బిల్లు వీగిపోయింది. దాదాపుగా 54 ఓట్లు తక్కువ వచ్చినాయి వీళ్ళకి. 54 ఓట్లు తక్కువ వచ్చినాయి. అందుకే ఈ బిల్లు అనేది వీగిపోయింది. ఎంత దరిద్రము అంటే, ఎంత కుట్ర చూడండి, ఎంత దరిద్రమో. నిజంగా ఒకవేళ మీరు మహిళల పక్షపాతి అయి ఉంటే 2029లోనే ఏదైతే బిల్లు పాస్ అయిందో 2024లోనే, 2023లో మీరు పెట్టకపోయినా 2024లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. అందులో మీరు ఎందుకు పెట్టలేదు అంటే బీజేపీకి అసలు మహిళల మీద గౌరవం ఉన్నట్ట? దయచేసి ఒకసారి సమాధానం అనేది చెప్పాలి. సరే, ఇది జరిగినటువంటి ఫ్యాక్టు. మహిళా రిజర్వేషన్ పేరు మీద డీలిమిటేషన్ చేసుకుందాం అనుకున్నారు. దాన్ని కొంతమంది కనిపెట్టారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ దీది మమతా బెనర్జీ, ఇటు చూసుకుంటే మిగతా ఇంకా మరికొన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేశారు? దీన్ని వ్యతిరేకించారు. లేదు మీరు తెంచుతాము మాకు ఇష్టం వచ్చినట్టు సీట్లు ఇస్తామంటే కుదరదు అని చెప్పేసి వాళ్ళు ముందుగానే కనిపెట్టారు. ఇదేంటంటే మొత్తం రాజ్యాంగాన్ని వీక్ చేసేటటువంటి కార్యక్రమం. దాన్ని వాళ్ళు కనిపెట్టి దానికి మద్దతు ఇవ్వాల. కానీ ఒక మాట చెప్పారు అన్ని పార్టీలు, మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాము అని చెప్పేసి అన్ని పార్టీలు కూడా మహిళా బిల్లుకి సపోర్ట్ చేసినాయి. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్, అన్ని పార్టీలు చేసినాయి. కానీ మేము వ్యతిరేకం. ఇక్కడ మీరు అన్ని బిల్లులు కలిపి తెచ్చారు కాబట్టి మేము వ్యతిరేకించవలసి వస్తుంది అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చారు. నిజంగానే మీకు మహిళల పట్ల అంత గౌరవం ఉంటే, నిజంగానే ఈ బిల్లుని అమెండ్ చేయాలనుకుంటే ఆ బిల్లు వేరే, ఈ బిల్లు వేరే, ఈ బిల్లు వేరే తీసుకురావాలి. అలా తీసుకురావాలా? అన్నీ కలిపి వచ్చారు. నేను చెప్పిన కదా, ఈ డీలిమిటేషన్కి ఈ మహిళా బిల్లు అని చెప్పేసి ఒక చొక్కా తొడిగారు. మొత్తానికి ఆ విషయం అర్థమైంది. సరే, మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నాయకులు, పక్క రాష్ట్రం కర్ణాటకలో అబ్జెక్ట్ చేశారు, తెలంగాణలో అబ్జెక్ట్ చేశారు, మన తమిళనాడులో అబ్జెక్ట్ చేశారు, ఈవెన్ కేరళ కూడా అబ్జెక్ట్ చేసింది, వెస్ట్ బెంగాల్ అబ్జెక్ట్ చేసింది, యూపీ ఆ సమాజ్వాదీ పార్టీ మర్చిపోయిన ఇందాక అఖిలేష్ యాదవ్ గారు, ఆయన అయితే గట్టికిచ్చాడు మోదీ గారికి. అందరూ అబ్జెక్ట్ చేశారు.
కానీ మన సౌత్ ఇండియాలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రం అబ్జెక్ట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, మాకు న్యాయబద్ధంగా మాకు రావాల్సినవి ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం. అరే ఇచ్చుడేందా, నువ్వు ఫస్ట్ సపోర్ట్ చేయడానికి ముందు నువ్వు అదే చట్టంలో చేర్చండి అని చెప్పాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సింది మాకు ఇవ్వండి, ఇస్తే సపోర్ట్ చేస్తామని సపోర్ట్ చేసేసారు. వాళ్ళు ఇవ్వకపోతే రేపొద్దున మీ కండిషన్ ఏమి ఉండాలి, ఈ చట్టంలో ఈ అమెండ్మెంట్లోనే మీరు పెట్టండి మాకు ఎన్ని ఇస్తారు అని ఉండాలి కదా. ఆ విషయం ఎవరన్నా అడిగిండా? సరే వీగిపోయింది బిల్లు వీగిపోగానే వీళ్ళ ట్వీట్లు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేసిండు, ఆ బిల్లులన్నీ మీరు సపోర్ట్ చేయకుండా డిఫీట్ చేసి మీరేం సాధించారు అని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, సేమ్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజ్ చేసి మీరేం సాధించారో అడుగుతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాజిక్ చెప్పారు. ఏమని చెప్పారు అంటే, మీరు ఈ బిల్లులని అపోజ్ చేశారు, 2011 లెక్కల ప్రకారం ఈ బిల్లులు ఉన్నాయి, రేపు 2026 లెక్కల ప్రకారం అయితే జనాభా ఇంకా తగ్గుతుంది కదా, మనకి ఇంకా నష్టం జరుగుతుంది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాజిక్ చెప్తున్నాడు. అంటే 2011 బిల్లులు మన జనాభా లెక్కలు తీసుకుంటేనే మనకు మేలు, 2026 లెక్కలు తీసుకుంటే మన జనాభా ఇంకా తగ్గుతుంది కదా, మన దగ్గర ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని కంటారు, నార్త్లో అయితే ఎక్కువ కంటారు కదా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సార్ అన్యాయం అన్నది అన్యాయమే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. 2011 లెక్కల ప్రకారం చేసినా 2026 లెక్కల ప్రకారం చేసినా జనాభా లెక్కల ప్రకారం చేయడం అన్నది అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఒకరినే కనండి ఇద్దరినే కనండి అని. కేంద్ర ప్రభుత్వం మాటలు విని మన జనాభా మనం తగ్గించుకున్నాం. నార్త్లో వాళ్ళు వినలే, వాళ్ళ జనాభా వాళ్ళు పెంచుకున్నారు. అట్లా మీరు ఈరోజు జనాభా ప్రాతిపదికన చేస్తామన్నాడు తప్పు అని చెప్పి మీరు ట్వీట్ చేయాలి. కానీ 2011 బెటరు 2026 కంటే అంటే 2011లో జరుగుతున్నటువంటి అన్యాయం సంగతి ఏంటి మరి? దానికి కూడా విమర్శించాలి కదా, దాన్ని విమర్శించండి, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి. 2026 లెక్కల ప్రకారం అది దాన్ని కంపేర్ చేస్తున్నారు కానీ అలా చేయకూడదు, తప్పే. 2011లో జరిగిన తప్పే, 2026లో జరిగిన తప్పే. దాన్ని మీరు విమర్శించాలి, దీన్ని మీరు విమర్శించాలి. అది తప్పు ఇది తప్పు అని చెప్పాలి, కానీ చెప్పట్లేదు. ఎందుకు ఆపారు, ఎందుకు అపోజ్ చేశారని చెప్పేసి ప్రతిపక్షాలను ఈరోజు ప్రశ్నిస్తున్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ బిల్లు ఏదైతే వీగిపోయిందో, నిజానికి ఈ బిల్లు వీగిపోవడం అన్నది కరెక్ట్. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ ఆల్రెడీ మన దేశంలో ఉన్నది. నేను ఇందాక చెప్పా, 106వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆల్రెడీ మన అదృష్టం అనాలే, దీని గెజెట్ కూడా వచ్చేసింది నిన్నగాక మొన్న 16వ తారీఖు. అంటే ఈ బిల్లుకి ఎలాంటి డ్యామేజ్ లేదు, దానికి గెజెట్ కూడా వచ్చింది. ఇక మహిళలకి 33% రిజర్వేషన్ ఉంటుంది. దీని లెక్క ప్రకారము అపోజిషన్ పార్టీలు అపోజ్ చేసినా కూడా ఈ బిల్లుకి ఎట్లాంటి డోకా అన్నది కలగలేదు. ఒక రకంగా అపోజిషన్ పార్టీలే ఈ బిల్లు గెజెట్ని తెచ్చినట్టు అయింది, మహిళలకు మంచి చేసినట్టు అయింది. ఈ యొక్క లాజిక్ని దయచేసి ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకుంటారని నమ్ముతూ మీ కామెంట్ కోసం తప్పకుండా నేను వెయిట్ చేస్తా. దయచేసి ఒక కామెంట్. నేను మొత్తం డీటెయిల్లోకి వెళ్ళలేదండి, మొత్తం డీటెయిల్ పాయింట్ టు పాయింట్ చెప్పి మీ టైం, అందుకే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పిన. దయచేసి మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయడంతో పాటు వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.